హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చేయడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూను చిన్నది వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లోకి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. ఈ చికెన్ ఉడకటానికి మనం మూత అయితే పెట్టుకుందాం. మధ్య మధ్యలో మనం చికెన్ కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ ఉడికేలోపు ఈ జారులో మనం కొబ్బరి ముక్కలు, మీ గ్రేవీకి తగ్గట్టుగా కొబ్బరి ముక్కలు అనేది వేసుకోండి. అలానే జీడిపప్పు వేసుకొని దీన్ని మెత్తగా మనం పేస్ట్ అయితే పట్టుకుందాం. మనం ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ చికెన్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఒక స్మాల్ సైజు టమాటాలు 3 అయితే తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, ½ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఈ చికెన్ అనేది మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఈ చికెన్లోకి మనం ఇంతకుముందు పట్టుకున్న కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ అనేది ఈ చికెన్లోకి అయితే వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం.
నేను ఈ జార్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ కూరలోకి అయితే వేసుకుంటాను. మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందాం. మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కూర అనేది మనం ఉడికించుకోవాలి. సో మనం ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఈ కూర అనేది ఇంకా ఉడికించుకుందాం. ఇంకా కూర అయితే ఇంకొంచెం ఉడకాలండి, ఉడికితే అయిపోతుంది. కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ఇలాగా ఏమీ మసాలాలు ఏమీ లేకుండా ఇలాగ కోకోనట్ అలాగే జీడిపప్పు వేసి కూర అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొబ్బరి అన్నం అలాగే లేదా బగారన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.